Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. Radio City 91.1 FM నేను మీ సిద్ధు. వెల్కమ్ టు yet another episode of Radio City Wrong Story. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ ఏ వుడ్ని డిఫరెన్షియేట్ చేయకుండా అన్ని వుడ్ల సినిమాల స్టోరీలను తీసుకుని వాటికి క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ నీకు ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే నా పని. అట్లా ఈరోజు మనం మాట్లాడుతున్నది ఏ విలన్ అని 2014లో ప్రతి ఒక్క రింగ్ టోన్ లో నిండిపోయిన ఎక్విలన్ సినిమా గురించి. ఇక తెరెత్తి స్టోర్ లో అడుగు పెడితే ఒక యంగ్ అమ్మాయి ఐషా వర్మ తన హస్బెండ్ అయిన గురుకు ఒక మెసేజ్ పంపించే ప్రయత్నం చేస్తుంటది. ఇంతలో ముసుకేసుకున్న ఒక మనిషి వచ్చి తనని చంపేస్తాడు. ఫుల్ మీల్స్ తర్వాత ఫింగర్ బాల్స్ లేక పోలీసు వాళ్ళు ఎప్పుడు సినిమాలలో లేటుగానే వస్తారు. ఇక్కడ కూడా అంతే. కనీసం కేసు దగ్గర కాదు, సీదా ఫ్యూనరల్ దగ్గర కనపడతారు. ఒక సిబిఐ ఆఫీసర్ ఆదిత్య రాథోడ్ వచ్చి ఈ మర్డరర్ని కనిపెడితే సరే, ఈ గుర్ర అనేటోడు మళ్ళీ బ్యాక్ టు ద స్టేజ్ వెళ్ళిపోయి అందరినీ చంపుకుంటూ తిరుగుతాడు, రౌడీలందరినీ. అప్పుడు సాల్ట్ కేసుల కంటే మనం ఎఫ్ఐఆర్ కేసులు ఎక్కువ ఉంటాయి అంటారు. ఇప్పుడు పాస్ట్లోకి వెళ్ళిపోతే ఏకంగా సిబిఐ ఆఫీసరే భయపడ్డాడంటే గురు ఎంత పెద్ద గురువు అయి ఉంటాడు. నువ్వు గెస్ చేసింది కరెక్టే. గుండాలకే గుండాలైన సీజర్ కింద పనిచేసే ఒక కడుగట్టిన రౌడీ మన గురు. చిన్నప్పుడే తన పేరెంట్స్ని ఎవరో చంపేస్తే వాళ్ళ మీద రివెంజ్ చేసుకునేది ఎట్లా అని చెప్పేసి నేర్పించి ట్రైన్ చేసి గుండె రాయిలాగా తయారైన రౌడీలాగా తయారు చేస్తాడు సీజర్ తనని. యాజ్ అ ప్రొఫెషన్ గురు దేబు అనే పిల్లగాని చంపేస్తాడు. దొరికిపోయిన తర్వాత టెస్టిఫై చేయడానికి వచ్చినప్పుడు దేబు వాళ్ళ అమ్మ వచ్చి నేను వీన్నైతే ఇప్పుడు క్షమించేస్తా, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, కరెక్ట్గా నాతో జరిగిన అన్యాయమే వీనికి కూడా జరుగుతుంది, అప్పుడు ప్రేమించే వాళ్ళు కోల్పోతే ఆ బాధ ఎట్లుంటుందో నీకు తెలుస్తుందిరా అని ఎమోషనల్గా ఒక మాట అనేసి వెళ్ళిపోతుంది. మన ఇంటి దగ్గర ఉన్న పార్క్కి గురుకి కామన్ ఫ్యాక్టర్ ఏం తెలుసా? అక్కడ మొద్దువారిన రాళ్ళుంటాయి, ఇక్కడ మొద్దువారిన గుండకాయ ఉంది. దీన్ని ఏవి పట్టించుకోకుండా లైఫ్ని అట్లా గడిపించేస్తుంటాడు. కానీ కిస్మత్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది కిసుక్కున ఒక కిస్ ఇచ్చి ఆయిషా అనే ఒక పిల్లని పంపిస్తుంది. దాంతోనే లవ్లో పడిపోతాడు మనోడు. తనేమో సావు బతుకులలో ఉంది, కానీ సచ్చే వరకు సస్తా ఉండడు ఎందుకు, ఉన్న రోజులు బతికి చూద్దామని చెప్పేసి పాజిటివ్గా ఆప్టిమిస్టిక్ ఉండే అమ్మాయి. మనవనకు ఆ వెనక ముందు చూడనీకి ఏం లేదు, కనీసం ఆ పిల్లకు రోగం అని ఉంది. మనం అనుకున్న రోగానికి ఎప్పుడు ఉంటాడు ఎప్పుడు పోతాడో తెలియదు, ఎవడొచ్చి వెనక నుంచి పోడుస్తాడో తెలియదు. సో ఇద్దరు ముందు రోజు తోడుపెట్టిన పెరుగులాగా నెక్స్ట్ డే పేరుతుందో లేదో అనే కన్ఫ్యూషన్లో బతికే జీవితాలతోన ఆప్టిమిస్టిక్గా పేరిపోతుందిలే, వాడేసుకుందాం, రేపటికి దద్దోజనం చేసుకుందాం అనే ఆప్టిమిజంతోన లైఫ్ లీడ్ చేయడానికే పెళ్లి చేసేసుకుంటారు. మనం కిరాణా షాపుకి పోయి పుక్కట్ల కవర్ అడుగుతూనే ఇరు, కానీ సినిమాలలో రికవర్ మాత్రం ఈజీగా ఇచ్చేస్తారే. అనుకున్నట్టే మనోడు ఆయిషా కోసం గుండాగిరి ఇచ్చేస్తాడు. పిల్లనేమో ముంబైలో ట్రీట్మెంట్ చేయించుకుంటుంది కాబట్టి చావు బతుకుల స్టేజ్ నుంచి బతికే స్టేజ్ వరకు రికవర్ అయిపోతుంది. మన దేశంలో ఇంత పాపులేషన్ ఎందుకు ఉందనుకున్నాం? ప్రేమ పెళ్లి తర్వాత ఫ్యామిలీ ప్లానింగే. ఇమీడియట్గా ఇంట్లో మ్యాచింగ్ కర్టెన్స్ కొనుక్కుందాం, టీవీ కొనుక్కుందాం, దాంట్లో ఒక సీరియల్ వేయించుకుందాం, సెటప్ బాక్స్ పెట్టించుకుందాం, అవన్నీ సీదా రంగంలోకి దిగేయడమే. వీళ్ళు కూడా రికవర్ అవుతూ అదే ప్లాన్ చేసుకుంటారు. అది ప్రెగ్నెంట్ అవుతుంది. చదువు సంధ్య అంతా నేర్చుకున్నాడు కాబట్టి ఇక పిల్లగాడు పుట్టిన తర్వాత డైపర్లు కొనాలంటే డబ్బులు కావాలి కదా, అందుకు జాబ్ ఇంటర్వ్యూనికే పోయింటాడు. బయటికి తిరిగి వచ్చేలోపు పిల్లమ్మ మర్డర్ అయిపోయింటది. ఆ విషయం కాస్త మనకి తెలవకాపాయ. ఇప్పుడు ప్రెజెంట్ లోకి వద్దాం. 60 ఏండ్ల తర్వాత ఆట ప్రోగ్రామ్ ని 60వ సీజన్ నడిపించుకుంటే ఎంత బోర్గా ఉంటుందో రాకేష్ లైఫ్ అంత బోరింగ్ గా నడుస్తుంటది. దీంతో సులోచన తన వైఫ్ ఏందిరా నీ బతుకు, ఒంటింట్లో నిప్పు లేదు, కూరలో ఉప్పు లేదు, గుమ్మం ముందు చెప్పు లేదు, నిన్ని ఎంత అన్న ఏమి చేసినా అస్సలు తప్పు లేదు అని రైమింగ్ తో ఇన్సల్ట్ చేస్తుంటది. ఇక పెళ్ళామంటే ఇష్టం, ఇంట్లో చూపించలేని ఫ్రస్ట్రేషన్ అంతా తనతోనే రూడ్ గా బిహేవ్ చేసే బయట ఉన్న ప్రపంచంలోనే అమ్మాయిలతో చూపించుకుంటుంటాడు. ఆయిషా తనలో ఒకరు. గురు ఇక రాజేష్ గారిని పట్టుకొని సతాయిచ్చి సావగొట్టేసి తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసి మనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ రికవర్ అయిపోయిన తర్వాత బిడ్డ నువ్వు బయటికి రారా, మళ్ళీ నిన్ను కొడతా, నువ్వు సావు బతుకులలో పడిన ప్రతిసారి నిన్ను కొట్టి మళ్ళా బతికిస్తా అంటాడు. వీడేవాడు, నన్నెందుకు కొడుతున్నాడు, నేనేం చేసినా అనే కన్ఫ్యూజన్లో ఉన్న మనోనికి ఆయిషా గురించిన డీటెయిల్స్ తెలుస్తాయి. ఇప్పుడు గురు రాకేష్ హిస్టరీ బయటికి తీస్తాడు. వీడు చంపింది ఒక్కరిద్దరిని కాదు, చాలా మందిని. వాళ్ళందరికీ న్యాయం జరగాలి అంటే మనం సావు రావకూడదు. ఆ పెయిన్ కాస్త వీడు భరించాలని చెప్పేసి తిను చేసిన అన్యాయాలన్నీ తీసుకుపోయి తన భార్య ముందు పెట్టేస్తాడు. సులోచన అంటే చాలా ఇష్టం రాకేష్కి. తనకున్న ఏకైక ఒక లవ్ ఆఫ్ లైఫ్ తన నుంచి చేయి జారిపోతుండడంతో బాధపడుతున్న తనని రాకేష్ పట్టుకొని ఒక చోట కిడ్నాప్ చేస్తాడు. తిను ఏ అమ్మాయిని ఎట్లెట్లా చంపిండో ఆ టార్చర్లన్నీ పెట్టి చివరంచున వన్ లాస్ట్ టైం తనని తిట్టనికి తన భార్యనే ముందుకు తీసుకొస్తాడు. అంతే, లేపేస్తాడు. దీంతో గురు గతంలో చేసిన పాపాలన్నీ గడుక్కోనికే ఫ్యూచర్లో రాకేష్ నుంచి జరగాల్సిన అన్యాయాలన్నీ అరికట్టేసి కాపాడేసి ప్రపంచాన్నంతా ఒక సేఫ్ జోన్లో పెడతాడు. ఇది అల్టి రేడియో సిటీ రాంగ్ స్టోరీ. మళ్ళా రేపు ఇంకొక క్రేజీ స్టోరీతో నీ ముందుకు వస్తా. అప్పటిదాకా స్టే ట్యూన్డ్. Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid.